నమస్తే, వణకం, వెల్కమ్ టు మాజీ ఫ్యాషన్ ట్రెండ్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన టాపిక్ కొంచెం కొత్తది, కొంచెం పాతది. దీని మీద చాలామంది ఇదివరకు చేశారు కూడా. నేను ఇంకొంచెం క్లారిటీగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా నేను సిల్వర్ షాపింగ్ చేశాను. జస్ట్ 2 days బ్యాక్ సిల్వర్ షాపింగ్ చేశాను. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ వి విల్ డిస్కస్ సిల్వర్ కాస్ట్ ఎంత ఉంది, నేనేమేమి తీసుకున్నాను, ఎంతెంత పడింది నాకు అని మొత్తం డిస్కస్ చేస్తాను. సిల్వర్ కాస్ట్ పెరిగిపోయింది, జస్ట్ లైక్ స్కై. చాలా కాస్ట్ ఉంది. నేను ఇంత కాస్ట్ అయిద్దని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మమ్మీతో నేను 1,19,000 per kg ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను తీసుకుందామని. బట్ కానీ టైం రావాలంటారు కదా దేనికన్నా. నేను 1 lakh ఉన్నప్పుడు తీసుకుందాం అనుకున్నది ఇప్పుడు ఇట్లా పెరిగిపోయి 1 lakh ట్రిపుల్ చూపిస్తానండి ఏమేమి తీసుకున్నాను అనేది. స్పూన్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా, కనిపిస్తుందని అనుకుంటున్నాను. స్పూన్ ఇది 15 grams పడింది నాకు. 15 into 310 rupees అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ తీసుకున్నాను. ఈ రెండు మా కన్నయ్య కోసమేనండి. వాడికి ఫీడింగ్ టైం వచ్చేసరికి నాకు సిల్వరే యూజ్ చేయాలని ఉంది వాడి కోసం. అందుకే నేను సిల్వర్ తీసుకున్నాను. అండ్ అప్పుడు తీసుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు తీసుకొని పెట్టుకున్నారు అని అడగవచ్చు మీరు. బట్ కానీ ఏంటి అంటే సిల్వర్ కాస్ట్ నాకు ఇప్పుడే per gram 310 rupees పడింది. 6 months తర్వాత, అంటే ఇప్పుడు వాడికి 2nd month నడుస్తుంది. ఇంకొక 4 months తర్వాత ఇంకెంత పెరుగుతుందో మీరే గెస్ చేయండి. అంత ఎఫర్ట్ చేయలేదు నేను, అందుకే ఇప్పుడే తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఒక క్యూట్ చిన్న లక్ష్మీదేవి అండి. కనిపిస్తుందా మీకు? చూడండి, చిన్ని లక్ష్మీదేవి ఎంత క్యూట్గా ఉన్నారో కదా. ఇది 10 grams అండి. ఎంత ఉన్నది చూడండి. నా బొట్టల వేలుతో కనీసం 1 inch కూడా లేదు కదా. 10 grams లక్ష్మీదేవి అమ్మారు. ఇంత చిన్నది ఎందుకు తీసుకున్నానంటే నాకు చాలా క్యూట్ అనిపించింది. నాకు చిన్న వస్తువులు ఎందుకో చాలా క్యూట్గా అనిపిస్తాయి, అందుకే తీసుకున్నాను. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు. దాంతోపాటు నేను దీనికి అప్పుడు కూడా పూజ చేసుకుంటాను. దివాళీ రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటాను. సిల్వర్ బార్ ఒకటి తీసుకున్నాను. ఇది 500 grams. రిఫ్లెక్ట్ అవుతుంది కదా, 500 grams సిల్వర్ బార్. ఇది చాలా కాస్ట్ పడింది, మీరు చూసుకోండి. నేను per gram ఎంత ఉందో చెప్తాను. నేను తీసుకున్న రోజు అయితే per gram 310 rupees ఉంది. అదే ఈ రోజు అయితే నేను వీడియో పెట్టేటప్పటికి, ఈ వీడియో మీ అందరికి వచ్చేటప్పటికి per gram ఇంకా పెరిగిపోయే ఉంటుంది, చాలా ఉంటుంది. నేను తీసుకుంది 2 days బ్యాక్ అని చెప్పాను కదా. 2 days బ్యాక్ తీసుకున్నప్పుడు 310 rupees per gram ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 340 rupees సంభవం పెరిగింది. 30 rupees పెరిగింది ఈ 2 daysలో. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకెంత పెరుగుతుందో. అండ్ నెక్స్ట్ ఈ చిన్ని ఉంగరం, ఇది కక్కుడు ఉంగరం అంటారండి. పిల్లలు పాలు తాగగానే కక్కేసుకుంటారు కదా, అలా కక్కోకుండా రైట్ హ్యాండ్కి రింగ్ ఫింగర్కి చిన్నపిల్లలకి పెడతారనమాట, మంత్స్ బేబీస్కి ఈ ఉంగరం. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ కానీ మా మమ్మీ చెప్పారు. ఏమో, ఆగితే మంచిదే కదా అన్నట్టు తీసుకున్నాను. ఇంకా మా కన్నయ్యకి పెట్టలేదు. ఈరోజు కానీ రేపు కానీ ఈ ఉంగరం పెడతాను. పెట్టి టెస్ట్ చేసి చెప్తాను మీకు. నాకు తెలీదు, తగ్గుతుందని కన్ఫామ్గా నాకు తెలీదు, బట్ కానీ చెప్తాను. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందండి. ఇట్లాంటి ఐటమ్ ఒకటి ఎగ్జిస్ట్ ఉంటుందని నాకు తెలియని కూడా తెలీదు. ఇదేంటో గెస్ చేస్తారా ఎవరన్నా? సరే, ఇది పౌడర్ వేసుకుంటాం కదా మనం, గిన్నె పిల్లలకి పౌడర్ రాయడానికి. ఆ గిన్నె సిల్వర్ షాప్లోకి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇంకేం కావాలి అని అడుగుతూ పౌడర్ది బౌల్ చూపించాను అనగానే పౌడర్ గిన్నె ఉంటుందా అని నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నాకైతే తెలీదు, మీలో ఎవరికైనా తెలుసో ఆల్రెడీ నాకు తెలీదు. అండ్ ఈ పౌడర్ గిన్నె తీసుకున్నాము. దీంట్లో ఆల్రెడీ పఫ్ పెట్టాము, బట్ కానీ వీఆర్ నాట్ యూజింగ్. నేను పౌడర్ యూజ్ చేయట్లేదు. 6 months వచ్చేంత వరకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి యూజ్ చేయకూడదు. మా మమ్మీ ఇంకొకటి ఏం అడిగిందో తెలుసా ఆ షాప్ వాళ్ళని, ఈ పఫ్ కూడా, పౌడర్ పఫ్ కూడా పైన హోల్డింగ్ ఉంటుంది కదా, ఇది సిల్వర్ వస్తుందంట. నాకు నిజంగా తెలియదు. అక్కడికి వెళ్ళి నేను షాక్ అయ్యాను మా మమ్మీ ఇవన్నీ అడుగుతుంటే. అది ప్రజెంట్ లేదు, ఒక 10-15 days తర్వాత వస్తుంది అన్నారు. అప్పుడు అది తీసుకుంటాను, అప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది.
అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకొక ఐటెం తీసుకున్నాను, చూపిస్తాను. ప్లేట్ రిఫ్లెక్షన్ పడుతుంది ఇది ఇట్లా పెడుతుంటే. చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాను నేను ఇట్లా పెడితే. ఇది ప్లేట్. ఈ ప్లేట్ మధ్యలో మీకు ఒక పువ్వు కూడా కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా సిల్వర్ ప్లేట్, ఇది ఫుడ్ తినడానికి తీసుకున్నాను నేను, మా హస్బెండ్ నేను ఇద్దరం తినడానికి. ఈ మధ్యలో గోల్డ్ ఫ్లవర్ వేయించాము. ఐ హోప్ యూ కెన్ సీ. గోల్డ్ ఫ్లవర్ ఎందుకు వేయించాము అంటే, ఒకరు ఎంగిలి ఇంకొకరు ఎంగిలి తగిలినా కూడా ఏం కాదంట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తినవచ్చు ఈ ప్లేట్లో అని చెప్పేసి అందుకని తీసుకున్నాము. అలా కాకుండా ఇది వేయించకుండా ఓన్లీ ఇది వరకే తీసుకుంటే ఓన్లీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరో ఒక్కళ్ళే తినవచ్చు అంట, ఇద్దరు తినకూడదంట. అందుకే వేయించాను. ఈ చిన్న పువ్వు గోల్డ్ది ఎంత ఉంటుంది నాకు తెలిసి 1 గ్రాము కూడా అర గ్రాము కూడా ఉంటుందేమో, 1 గ్రామ్ ఏంటి. ఇది నాకు 5000 పడింది. కాస్ట్లు మాత్రం బీభత్సంగా పెరిగిపోయినాయండి. ఎవరైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకోవాలనుకుంటే మంచిగా అప్డేట్ చూసుకుంటూ ఉండండి ప్రతిరోజు. ఏ రోజు తగ్గుతుందో ఆ రోజు వెళ్ళి తీసుకొని ఇన్వెస్ట్మెంట్గా ఇట్లా పెట్టుకోండి, లేదంటే నిఫ్టీస్లో యాడ్ చేసుకోండి, షేర్స్ కొనండి. నేనైతే ఇదే చేస్తున్నాను ప్రజెంట్, మీకు కూడా ఉపయోగపడవచ్చు. అండ్ ఈరోజు మనది స్పెషల్గా ఒక టాపిక్ ఉందని చెప్పాను కదా, అది చిన్నపిల్లల కోసమేనండి. ఇది తాయెత్తు. ఇది కూడా నేను సిల్వర్లోనే తీసుకున్నాను కన్నయ్యకి కట్టడానికి. ఈ తాయెత్తులో నేను ఇది బొడ్డు పేగు ఉంటుంది కదండి, ఊడిపోయింది. కట్ చేసిన తర్వాత ఊడిపోతుంది కదా కొన్ని రోజులకు, ఒక 1 వీక్ అలా పిల్లలది బొడ్డు పేగు కట్ చేసిన తర్వాత ఊడుతుంది కదా, అది దీంట్లో పెట్టి మా కన్నయ్య మొలతాడు కడతాడు. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు. యాక్చువల్గా మన పూర్వకాలంలో ఓల్డ్ డేస్లో ఆ బొడ్డు తాడు పడేసేవాళ్ళు కాదండి. ఇలా తాయెత్తులో కట్టి పిల్లలకి మెళ్ళో కానీ మొలతాడు కానీ కట్టిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే దాన్ని తీసి దాన్ని మెడిసిన్గా ఇస్తారు అంట. అప్పుడు పిల్లలకి అది క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి అది ఒక నమ్మకం కాదు. నేను స్టెమ్ సెల్ కూడా యూజ్ చేశాను. దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ టెల్ యూ. నా ప్లెజెంటా తీసిన తర్వాత ఆంబ్లికార్డ్ ప్లెజెంటా రెండింటినీ నేను సేవ్ చేసి పెట్టాను. అప్పటిది ఇప్పటికీ సేవింగ్, ఒక బ్లడ్ బ్యాంక్ లాగా ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ అని చెప్పేసి పెట్టి ఇన్ని ఇయర్స్కి అని చెప్పేసి మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని స్టోర్ చేసి పెడుతున్నారు. అండ్ నాకు ఇది కూడా పడేయడం ఇష్టం లేదు. చిన్నగా ఇంతే ఉంటుంది, దాన్ని కూడా నాకు పడేయడం ఇష్టం లేదు. అందుకే ఇది తెప్పించాను. నేను గోల్డ్లోనే తీసుకుందాం అనుకున్నాను, కానీ గోల్డ్ కంటే సిల్వర్ది మంచిది అన్నారని చెప్పేసి నేను సిల్వర్లో పెడదాం అనుకుంటున్నాను. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాలి, ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి. ఇది ఇంతకంటే లావు తాయెత్తులు కూడా ఉంటాయి, బట్ నాకు ఇది ఎనఫ్ అనిపించింది, అందుకే నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఇది మా వాడిదన్నమాట. దీన్ని ఇప్పుడు దీని లోపలికి పెట్టుకోవాలి. ముందు దీన్ని ఒకసారి నేను క్లీన్ చేసుకుంటాను టిష్యూ పేపర్తో. నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేసుకున్నామంటే దాంట్లో సైజ్కి సరిపోయేంత అవుతుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ కానీ ఏం కాదు, మంచిగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫిట్ చేసేస్తాను. అది కరెక్ట్గా లోపలికి వెళ్ళకపోతే ఒక ఇయర్ బడ్ కానీ టూత్పిక్ కానీ ఏమైనా తీసుకొని మంచిగా లోపలికి పుష్ చేయండి, మంచిగా వెళ్ళిపోతుంది లోపలికి. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది తీసుకొని, నాకు పట్టట్లేదు, నేను మా డాడీ హెల్ప్ తీసుకోవాలేమో ఇప్పుడు. మా డాడీ షాప్ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చారండి. ఇదిగోండి పట్టేసింది. డేట్ మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఇంకా ఊడదు. ఇంకా మీరు దీన్ని మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి అయిపోయింది, చూసారా ఎంత నీట్గా క్లోజ్ అయిపోయిందో. ఇప్పుడు నల్ల మొలతాడు ఉంటుంది కదా, నల్లదైనా ఎర్రదైనా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కడతారు. నేను నల్లది కట్టాను. అది రెండిట్లో నుంచి ఈ హోల్స్ ఉన్నాయి కదా, కింద 2 హోల్స్, ఈ రెండిట్లో నుంచి పెట్టేసుకొని కట్టేసుకుంటే సెట్ అయిపోయిందనమాట.
ఇదిగోండి దీంట్లో నేను మాకు అనేది అంబిలికల్ కార్డ్ పెట్టేశాను. మంచిగా నీట్గా ఫిట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇంక ఇది ఓపెన్ మనం గట్టిగా పీకితే కానీ రాదనమాట. సో బాబుకు కూడా గుచ్చుకుంటుంది, ఏమన్నా అవుతుంది, వాడు దొరలేనప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు అలా ఏం అవ్వదు. ఇది అంత ఫైన్ వర్క్ అనమాట. సో ఎక్కడా గుచ్చుకోదు, ఏమీ అవ్వదు. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. కావాలి అంటే ఇది ఇట్లానే పెట్టేసుకొని బేబీకి ఒక 3 months 4 months వచ్చిన తర్వాత అయినా కట్టుకోవచ్చు. అప్పుడు బేబీ స్కిన్ కొంచెం మెచ్యూర్ అయి ఉంటుంది కాబట్టి అంత సెన్సిటివ్, మరీ పుట్టినప్పుడు ఉన్నంత సెన్సిటివ్ ఉండదు కాబట్టి సో అంత భయం ఏమి ఉండదు అనమాట. అండ్ నేను ఇంకొక సజెషన్ ఏం చేస్తానంటే, ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరూ స్టెమ్ సెల్ బ్యాంక్స్ యూస్ చేసుకొని, ఉన్నాయి మల్టిపుల్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో, ప్రిజర్వ్ చేసుకోండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం అయితే 88 డిసీజెస్కి క్యూర్ చేస్తుంది అనమాట అది. అండ్ బేబీకే కాకుండా బేబీ మదర్ అండ్ ఫాదర్కి, గ్రాండ్ పేరెంట్స్, బోత్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్కి అండ్ బేబీ సిబ్లింగ్ కూడా యూస్ అవుతుంది అది. నేనైతే 75 years ప్లాన్ తీసుకున్నాను. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ కావాలి, దాని గురించి ఏదన్నా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను అండ్ అడ్రస్ చేస్తాను. కామెంట్స్ కూడా కావాలంటే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. డోంట్ త్రో యువర్ బేబీ శాంపుల్ కార్డ్. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు వీడియో వాచ్ చేసినందుకు. మీకు ఈ వీడియో నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నా కూడా ప్లీజ్ సపోర్ట్ మై, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ.